అందరికీ నమస్కారం. చెట్టు చేమకు స్వాగతం. ఇక్కడ కాకరకాయలు కోస్తున్నామండి. ఇవి బుడ్డ కాకరకాయలు, పొడుగు కాకరకాయలు కాదు. ఇక్కడ గణేశం చెట్టుకు అల్లుకుపోయింది కాకర తీగ. చూసారా ఎలా అల్లుకుపోయిందో? ఆ చెట్టు మధ్యలో ఒకటి కాకరకాయ ఉంది. ఈ బుడ్డ కాకరకాయలు భలే రుచిగా ఉంటాయండి. చేదు లేకుండా కాకరకాయలని పలు రకాలుగా వండుకోవచ్చండి. చాలా బాగుంటాయి కాకరకాయ టేస్ట్ మాత్రం. కాకరకాయ ఉల్లికారం అని, కాకరకాయ పులుసు అని, కాకరకాయ వేపుడని, ఇలా చాలా వంటలు ఉన్నాయి కాకరకాయతోనే. మేమైతే చాలా ఇష్టంగా తింటాం కాకరకాయలు. మా ఇంటికి సరిపడా కాకరకాయలు వస్తూనే ఉంటాయి, కోస్తూనే ఉంటాం మేము. చూసారా, ఇది కాకర తీగ అలాగే మల్లె చెట్టు తీగ కూడా రెండు కలిసి ఉన్నాయి అక్కడ. అసలు కనిపించడం లేదు అవి. అది గ్రీనే, చెట్టు గ్రీనే కదా, వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయో అని. మొత్తానికైతే చాలా బాగా వస్తాయండి ఇంటి దగ్గర చెట్లకి. మన కూరగాయలు కావచ్చు, పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు. చూసారా ఎక్కడికెక్కడ అల్లుకుపోయిందో. తీగ చెట్లు ఏవైనా సరే మనం ఎక్కడ అల్లిస్తే అటు మాత్రం అస్సలు ఉండవండి. అవి వాటికి తోచిన సైడ్ అల్లుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా హైట్లో ఉన్నాయి ఇవి. కొంచెం కష్టపడి మరీ పీకాల్సి వస్తుంది. చూసారా బుడ్డ బుడ్డ కాకరకాయలు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. పొడుగు కాకరకాయల కన్నా బుడ్డ కాకరకాయలు చాలా టేస్ట్ బాగుంటాయి. చాలామంది దాదాపు అసలు కాకరకాయని ఇష్టపడరు, చేదు ఉంటుందనేసి. కాకపోతే మేమైతే కాకరకాయలు బాగా ఇష్టంగా తింటామండి. ఇక్కడ ఇంకా గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ లోపల కూడా ఉన్నాయి. వెతికి 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 పట్టుకున్నట్టుంది కాకరకాయలని. బుడ్డ బుడ్డవి కదా, అసలు కనిపించవండి. ఎన్నిసార్లు చూసి కోసినా సరే ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి అంతే, మేము కాకరకాయలు కోసిన ప్రతిసారి అంతే. ఏదో ఒక కాకరకాయ మిస్ చేస్తూనే ఉంటాం. అది మాగిపోతుంది. మాగిపోవడం మంచిదే. వాటి విత్తనాలు అట్లే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. చూసారా అంత గ్రీన్గా, అసలు కనిపించడం లేదు ఎక్కడున్నాయో కాయలు అనేసి. ఇవన్నీ మల్లెపూలండి, మల్లె తీగ అదంతా. మల్లెపూలు మాత్రం ఎక్కువ మొత్తంలో రావటం లేదు. సో అయిపోయిందండి ఇంకా కాకరకాయలన్నీ తెంపుకోవటం. సో ఆ మాత్రం వచ్చాయి ఈ రోజుటికి. ఈసారి అయితే వీటితో పులుసు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాను. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇక్కడ గోంగూరని కూడా అలాగే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చూసారా గోంగూర ఎంత బాగా వచ్చింది కదా. ఈ గోంగూర పులుపు భలే ఉందండి, మంచి పుల్లగా ఉంది. గోంగూర తినడం వల్ల ఐరన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. గోంగూర కూడా చాలా మంచిది మన హెల్త్కి. ఆకుకూరలు అన్నీ మంచివే అండి. అసలు ఇది లేదనుకోకుండా ప్రతి ఒక్క ఆకుకూర, తినాల్సిన ప్రతి ఒక్క ఆకుకూర మనం తీసుకోవాలి. చాలా మంచిది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. గోంగూరతో పప్పు, అలాగే గోంగూర పచ్చడి, గోంగూర రోటి పచ్చడి, గోంగూర చట్నీ, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు కదా గోంగూరతో. గోంగూర అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి.
మనకు బాగా ఇష్టమైన ఆకుకూరలో గోంగూర ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కదా. మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం చెప్పండి. నాకైతే గోంగూర పచ్చడి, గోంగూర చట్నీ, అసలు గోంగూరతో చేసిన ఏ వంట అయినా సరే చాలా ఇష్టం. సో ఇంటి దగ్గరే ఇలా మనకి ఇష్టమైన ఆకుకూరలని పెంచుకొని ఇలా న్యాచురల్గా తింటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనసుకి. మీరు ట్రై చేయండి. అసలు చెట్లను పెంచుకోవడంలో భలే ఆనందం ఉంటుందండి. అవి పెంచుకునే కొద్దీ మనం వాటితో ఎక్కువ అనుబంధం ఏర్పడుతుంది. వాటితో మనకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది. అవి బాగా పెరిగి వాటి నుంచి మనం ఏవైనా ఇలా కోసుకున్నప్పుడు ఎంత ఆనందం వస్తుందో. ఇక్కడ అలానే కొన్ని పొట్లకాయలు ఉంటే అలానే కట్ చేస్తున్నాము. పొట్లకాయలు మాత్రం ప్రతిసారి వస్తూనే ఉంటాయండి. అంటే ఎక్కువ మొత్తంలో రావు, కానీ వచ్చిన కొన్నైనా ప్రతిసారి వస్తూనే ఉంటాయి. పొట్లకాయ కూడా చాలా మంచిదండి మన హెల్త్కి. వాటర్ క్వాంటిటీ బాగా ఉన్న వెజిటేబుల్ పొట్లకాయ. తీగజాతివి ఏవైనా అంతే అండి. తీగజాతివి చాలా మంచి వెజిటేబుల్స్ అసలు మిగిలిన వెజిటేబుల్స్తో పోలిస్తే. అంటే మనకి 3 రకాల వెజిటేబుల్ పండుతాయి కదా. భూమి లోపల పండేటివి, భూమి పైన చెట్లకి పండేటివి, అలాగే తీగలకి పండేటివి. ఈ మూడిట్లో పోలిస్తే మనకి తీగజాతివి చాలా ఆరోగ్యకరమైనటువంటి. ఇక్కడ వంకాయలని కట్ చేస్తున్నాం. ఈసారి వంకాయలు వచ్చాయండి. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని వంకాయలు వచ్చాయండి అసలు. అన్నీ బుడ్డ వంకాయలే ముదిరిపోతున్నాయి. ఇంకా అందుకనేసి కట్ చేస్తున్నాము. చాలా వంకాయలు వచ్చాయండి ఈసారి. కిచెన్ వేస్ట్ తెచ్చి ఇక్కడ వేసేసి మట్టి కప్పేస్తూ ఉంటాం మేము. ఆ కిచెన్ వేస్ట్తోనే మంచి ఎరువు తయారైపోయి ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో. ఈ వంకాయలలో అసలు పుచ్చు అనేటివే ఉండవండి. చాలా ప్యూర్గా ఉంటాయి. చూడ్డానికి ఎంత హెల్తీగా ఉన్నాయో అన్నట్టు అనిపిస్తాయి. అసలు భలే ఉన్నాయి ఈ వంకాయలు. రుచిగాని చాలా బాగుంటాయి. ఇలా ఇంటి దగ్గర పెంచుకున్న చెట్లకి వచ్చిన వెజిటేబుల్స్ తిని ఎప్పుడన్నా ఒకసారి అలా బయట కొన్నో తింటే మాత్రం అరే ఏంటబ్బా ఇవి ఇలా ఉన్నాయి అని అనిపిస్తుంది. బయట కొన్న వాటితో అంత తేడా కనిపిస్తుంది మనకు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇంటి దగ్గర పెంచుకొని తిని చూడండి. చాలా వ్యత్యాసం ఉంటుంది రుచిలో మాత్రం. ఇక్కడైతే చాలా వంకాయలు వచ్చాయి, కట్ చేస్తున్నాం. అన్నీ చిన్న వంకాయలు. మేమైతే ఎక్కువగా వంకాయ కారం చేసుకోవడానికి ఇష్టపడతాము. ఇంకా గుత్తి వంకాయ అనేసి, వంకాయ కూర, వంకాయ మెంతి కూర, వంకాయ బజ్జీలు కూడా వేసుకుంటాం మేమైతే. ఇంకా చిన్న వంకాయలతో అయితే వంకాయ బజ్జీలు కూడా వేసుకుంటాము. వంకాయలతో కూడా చాలా వంటలు ఉన్నాయండి. వంకాయ రోటి పచ్చడి బాగుంటుంది. ఇంకా చింతాకు పప్పులోకి వంకాయలను ఉడకబెట్టి పెడితే కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా చాలా రకాలు ఉన్నాయండి వంటలు. ఇంకా వీడియో చాలా లెంతీగా ఉందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, మీకు బోర్ కొట్టుకోకుండా. చాలా వంకాయలు వచ్చాయండి ఈసారి అయితే. భలే ఆనందంగా ఉంది మనసుకి. వాటిని కట్ చేస్తుంటే అబ్బా మనమే కదా వీటిని పెంచింది, ఎంత బాగా వచ్చాయి కదా అన్న ఆనందం భలే ఉంటుందండి. చూసారా ఎన్ని వంకాయలు, ఎంత బాగున్నాయి కదా చూడ్డానికి. ఇదండి మన ఇవాల్టి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన చెట్టు చేమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.